మీకు ఓలా పికప్ పాయింట్ ఎలా ఉంటుందని కూడా ఒకసారి చూపిస్తాను. చాలా మంది కామెంట్లో చేశారు. మనకైతే డ్రాప్ చెక్కేసింది, ముసలి ఎక్కించుకొని వెళ్ళిపోదాం. మనం 2 అవర్స్ ఎయిర్పోర్ట్లోనే టైం వేస్ట్ అయిపోయింది. టర్మినల్ 2 మాత్రం భూతల స్వర్గం అనే చెప్పవచ్చు. హలో, హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బుధవారము 9 o'clock అవుతుంది, 17th డేట్. లాస్ట్ 2 days నేను డ్యూటీ అయితే చేయలేదు, బికాస్ ఆఫ్ నేను ఊరికి వెళ్ళిపోయాను. మా సొంత ఊరికి వెళ్ళాను, పుట్టపర్తికి. 2 days 1 day వెళ్ళాను. సండే మార్నింగ్ వెళ్ళాను, వచ్చాను. మంగళవారం కొంచెం షాపింగ్ ఉండే, నా కొడుక్కి ఇది సైకిల్ కావాలంటే సైకిల్ తీసుకునేవాడికి షాపింగ్కి వెళ్ళాము. సైకిల్ అయితే తీసుకున్నాము. ఈరోజు వచ్చేసి ఆల్రెడీ డ్యూటీ పడిపోయింది. 555 rupees, 45 minutes, 28 kilometers. ఎక్కడికైనా అయితే చూడలేదు. డ్యూటీ అయితే యాక్సెప్ట్ చేసి పికప్ అయితే వచ్చేసాను. పూర్వంకర, యలంక పూర్వంకర పికప్ అయితే వచ్చేసాను. ఇది తిరుమల కొండ రౌండ్ వేసినట్టు వేసేది దీన్ని. ఓకేనండి, కస్టమర్ పికప్ చేసుకునేసి డ్రాప్ చేసి మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాము. And what happens? Please discuss that also while we do this. What do we start with? What do we end with? Yeah. Okay. So I'm traveling, so I'm going to exit. Thank you. Yeah. అండి, ఫస్ట్ డ్రాప్ అయిపోయింది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ డ్రాప్ అనేసి. అవునండి, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి కూడా అనేది కూడా మనకు తెలియదు స్టార్టింగ్ ఆర్డర్ పడినప్పుడు. ఓకే, ఎనీవే ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓలా నుంచి పికప్ పడింది. టర్మినల్ 2 పికప్ పాయింట్ ఓలా. మీకు ఓలా పికప్ పాయింట్ ఎలా ఉంటుందని కూడా ఒకసారి చూపిస్తాను. చాలా మంది కామెంట్లో చేశారు ఓలా పికప్ ఏ విధంగా చేయాలనేసి. సో ఒకసారి మీకు వివరంగా వీడియో పెడతాను, ఓలా పికప్ పాయింట్కి ఎలా వెళ్ళాలి అనేసి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం వచ్చేసి ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్లో ఉన్నాము. టెర్మినల్ రైట్, టెర్మినల్ 1, 2 లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ సిటీ ఆర్ బెంగళూరు. అదండి బ్రిగేడ్ మీకు ఆర్చ్ కనిపిస్తుంది, అక్కడ మనం రైట్ తీసుకోవాలి. బ్రిగేడ్ రైట్, ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, చూసుకొని క్రాస్ చేయాలి. లేదంటే కెమెరాస్ ఉంటాయి, ఫైన్స్ అనేది పడిపోతాయి. స్ట్రైట్ మనం ఇక్కడ లెఫ్ట్ ఎత్తుకుంటే ఎగ్జిట్, స్ట్రైట్ వెళ్ళామంటే టెర్మినల్ 1, స్లైడ్ రైట్ తీసుకున్నామంటే టెర్మినల్ 2. ఓకేనండి, స్ట్రైట్ వెళ్ళి సెకండ్ రైట్ తీసుకున్నామంటే ఊబర్ పికప్ పాయింట్. ఇది వచ్చేసి ఓలాకి టెర్మినల్ 2 పికప్ పాయింట్. టెర్మినల్ 2లో వచ్చేసి ఓలా ఊబర్ రెండు ఒకటే ప్లేస్లో ఉంటాయి. టెర్మినల్ 1లో మాత్రమే ఓల్డ్ పికప్ పాయింట్ ఓలా ఉంటుంది, న్యూ పికప్ పాయింట్లో ఊబర్ ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రెసెంట్ అయితే మనము టెర్మినల్ 2 ఓలా పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళామంటే డిస్పాచర్, టెర్మినల్ 2 డిస్పాచర్. రైట్ తీసుకున్నామంటే అరైవల్స్. రైట్ స్ట్రైట్ వెళ్ళామంటే బేస్మెంట్ ప్రైవేట్ పికప్. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళామంటే ఓలా ఊబర్ పికప్ పాయింట్ చిక్కుతుంది. మనం రైట్ సైడ్ వెళ్ళామంటే ర్యాపిడ్ ఆర్డర్స్ పడినా కూడా ప్రైవేట్ పికప్ లేకే వెళ్ళి ఆ బేస్మెంట్ 1లోకి వెళ్ళి పికప్ చేసుకోవాలి. అక్కడ పిల్లర్స్ ఉంటాయి. మన కస్టమర్కి పిల్లర్ నెంబర్ చెప్పామంటే వాళ్ళు ఆ పిల్లర్ దగ్గరికి వచ్చేస్తారు. సో ఇది ఓలా ఊబర్ మాత్రమే లెఫ్ట్ సైడ్ వచ్చేయాలి. టర్మినల్ 2 మాత్రం భూతల స్వర్గం అనే చెప్పవచ్చు. ఫుల్లీ గ్రీనెస్ గా ఉంటుంది.
మీరు ఇక్కడ చూస్తారు రైట్ సైడ్ కొన్ని కార్లు వెయిటింగ్ లో ఉన్నాయి. మీన్స్ దానికి ఇంకా ఆర్డర్స్ పడలేదు అనేసి ఇక్కడ యాప్ ట్యాక్సీ పికప్ అనేసి ఉంది కదా, ఇక్కడ రైట్ తీసుకోవాలి. ముందర మన కార్ అయితే ముందర ఒక కార్ అయితే రైట్ తీసుకుంటుంది, దాన్ని ఫాలో అయిపోవడమే. యాప్ ట్యాక్సీ పికప్ పాయింట్ అనేసి మనకు బోర్డు కనిపిస్తుంది, అక్కడ రైట్ తీసుకునేసి లోపలికి వచ్చేసి ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తుంటాయండి. రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఊబర్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఓలా. సో మనం ఓలా పికప్ కాబట్టి ఓలాకి వెళ్ళిపోతాము. రైట్ సైడ్ ఊబర్ పికప్ కి వెయిటింగ్ లో ఉన్నాయి. మనది కొంచెం ఖాళీగా ఉంది, కాకపోతే ఊబరే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది, ఓలా ఫాస్ట్ ఉండదు, కస్టమర్స్ తక్కువగా వస్తారు. సో మనము పికప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చెప్పాలి ఇదేం టోల్ కాదు. ఎంట్రీ అయ్యేటప్పుడు మనము ప్రైమ్ సెడాన్, మినీ, ప్రైమ్ ప్లస్ ఇలా ఉంటాయి. మనం ఏ లైన్కి వెళ్ళాలి అనేది సెక్యూరిటీ చెప్తాడు. వస్తాడు హీరో. ప్రైమ్ సెడాన్ ఓకే, సెంటర్ లైన్ అంట. సో మన సెంటర్ లైన్కి కార్లు ఎక్కువగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ 1 అవర్ పట్టవచ్చు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, మనం లైన్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా రౌండ్ వేసుకొనేసి ఒక్క నిమిషం బయట దిగి చెప్తాను. ఓకేనండి, ఇదంతా రౌండ్ వేసుకొని అలా వచ్చేయాలి. అలా వచ్చి అక్కడ లాస్ట్ కౌంటర్ కనిపిస్తాయి కదా, అక్కడ వచ్చేసి డ్రాప్ మీన్స్ పికప్ చేసుకోవాలి. కస్టమర్స్ వస్తుంటారు. ఈ ఫస్ట్ది వచ్చేసి ఊబర్ ప్రీమియర్, ఆ పక్క వచ్చేసి ఊబర్ గో, అటు సైడ్ వచ్చేసి ప్రైమ్ సెడాన్, ఆ లాస్ట్ వన్ వచ్చేసి ఓలా మినీ. ఇలా కార్స్ ఇలా రౌండ్ వేసుకొని వచ్చి ఇలా పికప్ చేసుకొని వెళ్తూ ఉండాలి. మనది అయితే మూవ్ అవుతుంది. సో మనం ప్రజెంట్ మూవ్ అయిపోదాము. హత్తి తప్పి ప్రైమ్లోకి వచ్చేసినాడు సడన్. మనం ఎట్లా పోవాలా? సో ఇది రౌండ్ వేసుకొని ఇది వచ్చి ఊబర్ గో, ఇది వచ్చేసి సడన్ ప్రైమ్ సడన్. ఓకేనండి, స్టిల్ మనం వెయిటింగ్లో ఉన్నాము. మనము క్యూకి ఎంట్రీ అయ్యి 9:20కి అప్రాక్సిమేట్లీ 9:20కి మనము క్యూలోకి ఎంట్రీ అయినాము. ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. మనం 2 అవర్స్ ఎయిర్పోర్ట్లోనే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా మనం వెయిటింగ్లో ఉంటాము. మన ముందర ఇంకా ఒక 5 కార్స్ అంటూ వెయిటింగ్లో ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనండి, మీరు చూడొచ్చు 4 కార్లు ఏమో వెయిటింగ్లో ఉన్నాయి. మంది 5వ కారు. ఇది ప్రైమ్ సెడాన్ పికప్, ఆ పక్క వచ్చేసి ఓలా మినీ పికప్, ఇది వచ్చేసి ఓలా గో ఊబర్ గో. చూద్దామండి ఇంకా ఎంత టైం పడుతుందో. ఓకే బ్రో, ఇప్పుడైతే ఇంకా లాస్ట్ 1 కార్ ఒకటి ఉంది మన ముందర, అదొకటి వెళ్ళిపోయిందంటే ఇంకా మందే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11:45, 2 hours 15 minutes అయింది. ఇంకా ఎంత టైం పడుతుందో చూద్దాము. ఇదైతే కాస్త ముందరకు మూవ్ అవుతున్నాడు, మనం కాస్త మూవ్ అవుదాము. ఓకేనండి, ఫస్ట్ కారు మందే, సెకండ్ కారు కస్టమర్ అయితే ఒకరు వచ్చారు, అదైతే మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మందే లాస్ట్. ఇంకో కస్టమర్ వస్తున్నారు తాతల్లో. మనకైతే డ్రాప్ చెక్కేసింది, ముసలో ఎక్కించుకొని వెళ్ళిపోదాం. ఇంకా సెకండ్ డ్రాప్ అయిపోయిందండి. ఎయిర్పోర్ట్ పికప్ కెంపాపుర డ్రాప్ హెబ్బాల్ దగ్గర. ఎయిర్పోర్ట్లో 2.5 hours వేస్ట్ అయిందండి. సో సాడ్.
అందుకే ఎయిర్పోర్ట్కి అనేది తక్కువగా వెళ్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోతున్నాం. ప్రీ రిజర్వ్ అయిందండి. ఎయిర్పోర్ట్కి వచ్చేసి 980 రూపీస్ చూపించింది. సో పోక తప్పదు, ఎందుకంటే హై ఎర్నింగ్స్. ఒక ఆర్డర్ చేసామంటే 1000 రూపీస్ వచ్చేస్తుంది. సో అక్కడ వేస్ట్ అయిన టైము ఇక్కడ సేవ్ చేసుకుందాం అనేసి మళ్ళీ పికప్ చేసుకున్నాను. చూద్దాం, తొందరగా కూపన్ ఇచ్చేసాడైతే వెళ్ళి పికప్ చేసుకుందాం ఓలా పాయింట్లో, లేదంటే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అయిపోదాము. లెట్స్ అండ్ వాచ్. ఫస్ట్ వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాము. 6 minutes చూపిస్తుంది. ఓకేనండి, కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మన భైరవ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా 5 minutes ఉంది కస్టమర్ పికప్కి. అంతవరకు కాస్త రెస్ట్ ఇద్దామనేసి చల్లటి నీటిలో వేసేసినాను. पे कैसे करें? QR कोड से क्या सर? QR कोड है, दे दो. ఓకేనండి, డ్రాప్ 2 అయిపోయింది. డ్రాప్ 3 మీకు ఓకేనండి. టెర్మినల్ 2 డ్రాప్ అయిపోయింది ఇప్పుడే. అది వచ్చేసి 990 సంథింగ్ 1000 రూపీస్ బిల్ అయింటే కస్టమర్ వచ్చేసి 2200 ఇచ్చినాడు. టైం అయిపోయింది అనేసి ఫాస్ట్గా వెళ్ళమన్నాడు. సో 1200 రూపీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓలా ప్రైమ్ పడింది. పికప్ పాయింట్కి వెళ్దాము. అంత లోపల సిఎన్జి వేయించుకుందామండి. సిఎన్జి తక్కువగా ఉంది. సో ఫస్ట్ సిఎన్జి బంక్కి వెళ్ళేసి సిఎన్జి వేయించుకొని వచ్చేళ్ళకి ఎగిరిపోతుందో ఏమో. ఓకేనండి, ఫస్ట్ మనం పికప్కి వెళ్ళిపోదాము. మనకైతే మార్నింగ్ 500 రూపీస్ పెట్రోల్ వేయించాను. సో ఎనీ ఖాళీ అయిపోతే పెట్రోల్ ఉంది కాబట్టి భయం లేదు. మనము ఇప్పుడు పికప్ కోసం అనేసి అక్కడ సిఎన్జి కోసం వెళ్తే మీకు ఇది టైం అవుట్ అయిపోతుంది. 1/2 hour మాత్రమే ఉంటుంది టోకెను. ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. సో దానివల్ల మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయేది చూసుకోవాలి. సో ఎనీవే ఇప్పుడు 1:30 అంటే నాకు తెలిసి 2:30, 3 o'clockకి మనకి పికప్. అంతవరకు ఏం చేయాలి, ఏం చేసేది లేదు, కాసుకోని ఉండమే. మీరు చూడొచ్చు అక్కడ దూరంగా ఒక విమానం రెక్క కనబడుతుంది. అది విమానం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 3:13 అవుతుంది. మనం అన్నట్లే 3 o'clock అన్నాను. 3 పైన అయిపోయింది. ఇంకా ముందర 2 కార్లు ఉన్నాయి. మనకి వచ్చేళ్ళకి 3:30 అవ్వచ్చు. ప్యాసింజర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఈరోజు చాలా టైం వేస్ట్ అంటూ అయిపోయింది. ఏం చేసేయలేదు, కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి అంతే, అంతకు మించి ఏం చేసేయలేదు. చూద్దాం, ఇప్పుడు సిటీకి వెళ్ళాక ట్రై చేస్తాము. ఈరోజు టార్గెట్కి ఇప్పటికి నాకు తెలిసి 1600 మేబీ. ఈ టయానికి మన టార్గెట్ 3000 అయ్యిందల్లా. ఏం చేసేయలేదు. ఓకేనండి, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేశాను. పికప్ చేసి ఇక్కడ మానత టెక్ పార్క్ డ్రాప్. ఎంత అమౌంట్ ఇచ్చాడు అనేది ఒక్క నిమిషము. 486 ఇచ్చాయండి. ఎయిర్పోర్ట్ నుంచి మానత టెక్ పార్క్కి 486. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. మనకి ఎర్నింగ్స్ వచ్చేసి అండి ఓలాలో వచ్చేసి మన ఎర్నింగ్ 1586, అప్రాక్సిమేట్లీ 1600. 200 రూపీస్ టిప్ ఇచ్చాడు.
1800 ప్లస్ ఊబర్లో 555 555 రూపీస్, అప్రాక్సిమేట్లీ 2300 రూపీస్ మన ఎర్నింగ్స్ అండి ఈరోజు. టైం అయితే చాలా వేస్ట్ అయిపోయింది ఈరోజు. ఎయిర్పోర్ట్లోనే ఆల్మోస్ట్ 6 అవర్స్ వేస్ట్ అయింది. మనం చేసింది ఓన్లీ 2 పికప్ అండ్ డ్రాప్, అంటే ఎయిర్పోర్ట్కి 2 times పేస్ వచ్చాము అంతేనా. మన టైం అయితే 6 అవర్స్, ఆల్మోస్ట్ 6 అవర్స్ అక్కడే వేస్ట్ అయిపోయింది. సో నాకు ఈరోజు డ్యూటీ చేసే అంత ఎనర్జీ లేదు. ఇప్పుడు దాకా అన్నం కూడా తినలేదు, పార్కింగ్లో పడి చాలా వేస్ట్ అయిపోయింది. అక్కడ ఏం చిక్కదు, తినడానికి కూడా ఏం చిక్కదు. సో దట్స్ వై ఈరోజు నేను ఇంతటితో ట్రిప్ ముగించాలనుకున్నాను. ఇప్పుడైతే ఏమైనా తినేసి కాస్త బయటే ఇంటికి వెళ్దాము. ఇంతటితో మన వ్లాగ్ ముగిస్తున్నాను. ఏదైనా నెక్స్ట్ ఆర్డర్ పడితే కానీ మీకు అప్డేట్ చేస్తాను. మంచి ఆర్డర్, నాకు ఎనర్జీ ఇచ్చే ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళిపోతా, లేదండి. ఓకేనండి.